ఈ సినిమా ఏంటంటే మనకి భారతీయుడు 2 అనేది మనం ప్రతి భారతీయుల్లో ఉన్న మన ఇండియన్స్ అందరూ చూడాల్సిన సినిమా అండి ఇది. ఎందుకంటే చాలా బాగుంది. ఈ మూవీ ఉన్న కమల్ హాసన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. ఎందుకంటే ఇది అంతా మనకి ఒక ఇండియన్స్లో మొత్తం రావాల్సిన ఇదే అండి. లంచం అనేది చాలా ఇది అనమాట. లంచం తీసుకోకూడదు అనేది ఒక మెసేజ్ ఇచ్చారు మన కమల్ హాసన్ గారు. శంకర్ గారు అనేది ఆయన డైరెక్షన్లో ఈరోజు వచ్చిన చాలా బాగుందన్నమాట. మూవీ ఎలా ఉందంటే ఎక్స్ట్రాడినరీ అనమాట. ఈ సినిమా ఎలా ఉందంటే మన ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అనమాట. ఈ మూవీ ఎలా ఉందంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా అండి. ఇండియన్ చూడాల్సిన సినిమా. ప్లస్ ఇంకోటి ఏంటంటే కమల్ హాసన్ గారు ఈరోజు చాలా బాగా యాక్ట్ చేశారనమాట. ఈ ఏజ్లో కూడా ఆయన 60+ ఉండి కూడా ఆయన ఈ రకంగా చేశారంటే 60 అబోవ్ ఉన్నా సరే ఎక్స్ట్రాడినరీ అనమాట. సినిమా చాలా బాగుంది. భారతీయుడు 2 అనేది ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. జై ఇండియన్. లేదు చాలా బాగుంది. నేను వేరే వర్క్ ఉండి కూడా వచ్చి నేను ఈ సినిమా గురించి వచ్చాను. మాకైతే నచ్చింది. నేను ఇంపార్టెంట్ వర్క్ ఉండి కూడా ఈరోజు ఈ సినిమాకి వచ్చాను. థ్యాంక్ యూ భయ్య. భారతీయుడు 2 ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకే జరిగిందండి, మార్నింగ్ షో కాబట్టి. ప్రజల్లో కాన్సెప్ట్ ఏం తీసుకెళ్లాలంటే దేశం బాగుండాలంటే ఒక ఇల్లు బాగుండాలి. ఇల్లు బాగుండాలనే తన సొంత విషయం కాడికి వచ్చేటలకు కుటుంబాన్ని ఎవరు ఒప్పుకోలేడు. తన తప్పులు తను తెలుసుకోవడానికి భారతీయుడు కాన్సెప్ట్ తీసుకొచ్చిందంటే ఫస్ట్ నువ్వు మారు అంటే తన ఇంట్లో తను మారిన తర్వాత వేరోళ్ళను మారమంటావు, దేశం మొత్తాన్ని మారమంటావు. అది కాన్సెప్ట్. ఇప్పటివరకు ఫస్ట్ హాఫ్ జరిగింది. కమల్ హాసన్ గారు ఈ వయసులో కూడా చేస్తున్నారంటే అది చాలా గ్రేట్ అండి. కమల్ హాసన్ గారికి ఎటువంటి ఆయన యాక్టింగ్ ప్రకారంగా అయితే చాలా బాగా చేశాడు. ఫస్ట్ మనం మారాలి, తర్వాత దేశం మారాలి, ఆ కాన్సెప్ట్ నడుస్తుందండి. ప్రతి ఒక్కరు ఇండియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ప్రతి ఒక్కరిలో చెడు అనేది లంచకోడి అని ఏ రకమైన చెడు, ఈవెన్ టాయిలెట్ పోసి రోడ్డు మీద టాయిలెట్ పోసినా చెత్త వేసినా ఏదైనా ఉండని చెడు అనేది ఇండియాలో జరగొద్దు అనే కాన్సెప్ట్ మీద శంకర్ గారు వెళ్తున్నారు. కాబట్టి ఎలాంటి చెడు దాని మీదనే మొత్తం సినిమా నడుస్తుంది. అంటే అప్డేట్ వర్షన్ భారతీయుడు చూస్తున్నట్టు ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ని కొన్ని నిజమైన క్యారెక్టర్స్ని పెట్టి 2 సీన్స్ చూపించారు ఇప్పటి వరకు. చాలా అట్రాక్టివ్గా అయితే సినిమా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్తుంది.